శుభప్రదం జయప్రదం. మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద రాత్రి ఐ డ్రామా చోటు చేసుకుంది. సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అరెస్ట్ చేసేందుకెళ్లిన పోలీసులను అడ్డుకున్నారు మంత్రి కుమార్తె కొండా సుష్మిత. మంత్రి ఉత్తమ్ లేఖ రాశారని ఐజీ చెప్తున్నారు. కానీ ఉత్తమ్కు ఫోన్ చేస్తే నేను రాయలేదని అంటున్నారంటూ ఆమె ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీసీలను తొక్కాలని చూస్తున్నారని, తన ఫ్యామిలీ టార్గెట్ చేశారంటూ తన ఫ్యామిలీని ఆగ్రహం వ్యక్తం చేశారు సుష్మిత. డెక్కన్ సిమెంట్స్ విషయం రోహిన్ రెడ్డి సీఎంకే తెలియాలన్నారు ఆమె. తన తల్లి పిటిషన్స్ ఇవ్వడానికి వెళ్తే సీఎం రేవంత్ ఈసడించుకుంటున్నారని, బీసీ మహిళని చిన్న చూపు చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు సుష్మిత. బీసీలను దొక్కుతున్నారండి. బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని దొక్కడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్టార్షన్ కేసు అని చెప్తున్నారు. ఎక్స్టార్షన్ కేసు అని చెప్పి వెనక్కి పిస్తలని అంటగడుతున్నారు. ఈ అంటగట్టుడు ఏదో మా నాన్నకి ఆర్మ్స్ యాక్ట్ కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారని నాకు డౌట్. ఆ డౌట్లో మాత్రం మా నాన్నకి కానీ మా అమ్మకి కానీ ఎటువంటి హాని జరిగినా మాత్రం దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇంకా ఈయనెవరు రోహిన్ రెడ్డి, వీళ్ళందరూ మాత్రం బాధ్యత వహించాలి. నేను ముందే చెప్తున్నా. ఇది కాంగ్రెస్ తెలుగుదేశమో తెలుస్తలేదండి. రెడ్ల రాజ్యం నడుస్తుంది. బీసీ నినాదం ఏమో రాహుల్ గాంధీ ఎత్తుకుంటే ఇక్కడ బీసీ ఇంటి మంత్రి ఇంటికి ఒక ఎవరు హుయిజే సిఐ ఎవరు టాస్క్ ఫోర్స్ సిఐ మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ సిఐ వస్తారా అండి? అసలు ఎక్కడ ఉందా? ఇంత సిగ్గుమాలిన చర్య అండి. ఒక ముఖ్యమంత్రి సిగ్గుపడాలి దానికి. ఒక బీసీ లీడర్ ఇంటికి, ఒక బీసీ లేడీ ఇంటికి రాత్రి 9 గంటలకు ఒక టాస్క్ ఫోర్స్ సిఐ వచ్చిందంటే ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. ఐఎమ్ టెలింగ్ ఆన్ ద మీడియా. రైట్, ఈ ఎపిసోడ్స్ పై అప్డేట్ మా కరెస్పాండెంట్ శేఖర్ని అడిగి తెలుసుకుందాం. శేఖర్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో కొండా సుష్మిత వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? ఆమె వ్యక్తిగత హోదాలో చేసిన వ్యాఖ్యలుగా చూడాలా, లేకపోతే కొండా సురేఖ వాయిస్లా దీన్ని చూడాలా? మొత్తానికి సంచలన కామెంట్సే చేశారు. డైరెక్ట్గా సీఎంనే టార్గెట్ చేస్తున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరి కొండా సురేఖ ఎపిసోడ్లో ముఖ్యమంత్రి వర్సెస్ కొండా సురేఖగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సుమంత్కు సంబంధించినటువంటి వ్యవహారంతో మొదలైనటువంటి ఈ ఎపిసోడ్ అంతా కూడా కొండా సురేఖ ముఖ్యమంత్రి వరకు చేరిందని చెప్పుకోవాలి. సుమంత్ చేసినటువంటి అంశం ఏంటి? సుమంత్ ఎవరెవరిని బెదిరించారు? సుమంత్ ఏ అంశాల్లో ఆయన పాత్ర ఉంది? సుమంత్ వ్యవహారం మొత్తం కూడా కొండా సురేఖ చుట్టిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మేడారంకు సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి టెండర్ల వ్యవహారంలో సుమంత్ కలగజేసుకున్నారు. ఆ టెండర్లకు సంబంధించినటువంటి కంపెనీలతో ఆయన మాట్లాడారు. తన కొండా సురేఖకు తెలియకుండానే టెండర్ల ప్రక్రియ జరిగింది అన్నటువంటి అంశం చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కొత్తగా డెక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని, డెక్కన్ సిమెంట్కు సంబంధించినటువంటి వ్యక్తులను సుమంత్ బెదిరించారు, ఎక్స్టార్షన్ చేశారు అన్నటువంటి కేసుతో టాస్క్ ఫోర్స్ పోలీసులు కొండా సురేఖ ఇంటికి వచ్చారు అన్నటువంటి అంశాన్ని కొండా సురేఖ కూతురే స్వయంగా మీడియాలో ప్రకటన చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఎపిసోడ్ మొత్తంలో సుమంత్ ఎక్కడా కూడా నోరు మెదపలేదు, ఆయన మాట్లాడలేదు, ఆయన విషయం ఏంటి అన్నటువంటి అంశం మీద ఆయన ముందుకు రావడం లేదు. అదేవిధంగా రాత్రి సుమంత్ను అరెస్టు చేయడానికి, లేదంటే అదుపులోకి తీసుకోవడానికి, విచారణ చేయడానికి, వివరాలు తెలుసుకోవడానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇంటికి వస్తే ఎందుకు వచ్చారంటూ వాళ్ళతో వాగ్వాదానికి కొండా సురేఖ, అట్లాగే కొండా సురేఖ కూతురు సుష్మిత పటేల్ దిగారు. పోలీసులను అక్కడి నుంచి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితులు. ఇక కొండా సురేఖ సుమంత్ను తీసుకొని తన కాన్వాయ్లో, అధికారికంగా ఉన్నటువంటి కాన్వాయ్ని, మాజీ ఓఎస్డీ హోదాలో ఉన్నటువంటి సుమంత్ను తీసుకొని కొంతమంది మంత్రులను కలిసేందుకు ప్రయత్నం చేశారు. కానీ నైట్ టైంలో మంత్రులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఆమె మినిస్టర్స్ క్వార్టర్స్కి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఆమె మినిస్టర్స్ క్వార్టర్స్లోనే ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. మరికొద్ది సేపట్లోనే వరంగల్ వెళ్తారు అన్నటువంటి చర్చ అయితే ఉంది. మరి వెళ్తారా లేదన్నది చూడాల్సి ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంది. ఆ క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ అటెండ్ అవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇక మొత్తం వ్యవహారం అంతా కూడా సుమంత్ చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో సుమంత్ వ్యవహారంలో కొండా సురేఖ ఏ రకంగా స్పందిస్తారు అన్నది ఇప్పుడు కొంత ఉత్కంఠగా ఉందని చెప్పుకోవచ్చు. సీఎంకు సంబంధించినటువంటి ఆరోపణలు
కూడా ఉన్నాయి కాబట్టి వేమనరేందర్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి ఈ ఎపిసోడ్లో స్పందిస్తారా లేదన్నది చూడాల్సి ఉంటుంది. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు కూడా వచ్చాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ ఎపిసోడ్లో స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా కొండా సురేఖ ముఖ్యంగా ఈ ఎపిసోడ్ అంతా కూడా పూర్తిగా ఇంటర్నల్గానే ఆమె మాట్లాడుతూ ఉన్నారు. బహిరంగంగా ఎప్పుడు కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం రెడ్లకు సంబంధించినటువంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. బీసీ నేతలను చేసేటువంటి ప్రయత్నం. మై క్వశ్చన్ వాజ్ వెరీ స్ట్రైట్. ఇప్పుడు సుష్మిత వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? కొండా సురేఖ వ్యాఖ్యలుగానే చూడాల్సిన అవసరం ఉంటుందా? సుష్మిత పర్సనల్ వ్యాఖ్యలుగా చూడాల్సిన అవసరం ఉంటుందా? కొండా మురళి వివరణిస్తున్నారు, ఆమెకు మాట్లాడే హక్కు ఉంది కాబట్టి ఆమె మాట్లాడుతున్నారు, కానీ నన్ను టార్గెట్ చేయట్లేదు సీఎం రేవంత్ రెడ్డి కానీ మంత్రి పొంగులేటి కానీ అని కొండా మురళి మా వ్యాఖ్యలు చూస్తున్నాం. మరోవైపు ఇక్కడ మేడారం జాతర ఏదైతే ఉందో ఆ పనులన్నింటినీ R&B శాఖకు అప్పగించింది ప్రభుత్వం. ఏ రకంగా చూడాలి ఈ ఎపిసోడ్? క్లుప్తంగా చెప్పండి. ఏసారి సుష్మిత వ్యాఖ్యలను జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా ఆమె మాట్లాడింది అన్నట్లుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మంత్రికి సంబంధించినటువంటి అంశాన్ని ఆమె ఎక్కడా కూడా కోట్ చేయలేదు. మంత్రికి జరిగినటువంటి అవమానాలు, మంత్రికి జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తన తల్లిగా నేను మాట్లాడుతున్నాను అంటూ ఆమె చెప్పినటువంటి పరిస్థితులు. ఇక R&Bకి సంబంధించి R&B ఆధ్వర్యంలోనే ఈ మేడారానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. R&B ద్వారానే టెండర్ల ప్రక్రియ కూడా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏదైతే జరిగినటువంటి ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ కొండా సురేఖకు తెలియకుండా జరిగింది అన్నటువంటి ఆరోపణలు కొండా సురేఖ చేస్తూ ఉన్నారు. దాని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పందించారు. ఎక్కడా కూడా అట్లాంటి అంశం జరగలేదు, తెర మీదకి రాలేదు, అన్ని విషయాలు అందరికీ తెలిసే జరిగాయి అన్నట్టుగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక సుమంత్ వ్యవహారంలో కొండా సురేఖ ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ అంతా కూడా సుమంత్ తప్పు చేయలేదు ఎక్కడా కూడా అన్నట్లుగానే ఆయనను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే, అరెస్టు చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే తన కారులో ఎక్కించుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు సుమంత్ ఎపిసోడ్ మీద కొండా సురేఖ ఏం మాట్లాడతారు, అట్లాగే మేడారంకు సంబంధించి కావచ్చు, డెక్కన్ సిమెంట్ సంబంధించినటువంటి వ్యవహారం మీద కావచ్చు కొండా సురేఖ ఎలాంటి విషయాలు చెప్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఆల్రైట్.